హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కోండి 2-3 సార్లు. కడిగిన తర్వాత ఆ చికెన్ని వాటర్ యాడ్ చేసి పసుపు ఉప్పు యాడ్ చేసుకుని దాన్ని ఉడకపెట్టుకోవాలి. నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడకపెట్టుకోండి. చూడండి, ఉడకపెడితే ఇలా అయ్యింది, చికెన్ ఉడికిపోయింది బాగా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 1 కప్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన చికెన్ని 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి, రెడ్ కలర్ వచ్చేదాకా. అలా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా వేసి అట్లానే ఫ్రై చేసుకుందాం. ముక్క అంత గట్టిగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ప్లేట్లో వేసి సౌండ్ చేస్తే గల్ 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 అని చికెన్ ముక్క అనేది సౌండ్ రావాలి, అంతవరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో నుంచి నేను కొంచెం ఆయిల్ పక్కకు తీసాను. పక్కకు తీసిన తర్వాత అందులోకి 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది. 3 స్పూన్స్ ఉప్పు వేసుకొని 5 స్పూన్స్ కారం వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, మనం కారం వేయగానే నురగలా వస్తుంది కదా, చూడండి అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అందులో ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి 2 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఎక్కువసేపు మనం కనుక ఫ్రై చేస్తే అది మాడు వాసన వస్తుంది. ఎక్కువసేపు ఫ్రై చేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే చాలు. ఫ్రై చేసిన పేస్ట్ని ఇప్పుడు మన చికెన్ ముక్కల్లో యాడ్ చేసుకుందాం. మొత్తం యాడ్ చేసుకుని మంచిగా ముక్కకు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా మనం పెద్ద గిన్నెలో కలుపుకుంటే ఏంటంటే వీలుగా ఉంటుందని చెప్పి ఇలా కలుపుతున్నాను, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే చికెన్ పీసెస్ అనేవి యాడ్ చేయొచ్చు. ఇప్పుడు పక్కకు తీసిన ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. అంటే ఆయిల్ ఎక్కువ అవుతుందేమో అని పక్కకు తీసాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత 2 నిమ్మకాయలని జ్యూస్ తీసి మొత్తం చల్లరిపోయిన తర్వాతే లెమన్ జ్యూస్ అనేది మనం చికెన్ పచ్చడిలో వేయాలి. బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. చికెన్ పీస్ ఫ్రై చేసుకునే దాన్ని బట్టే పచ్చడి నిల్వ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక గాజు బౌల్లోకి తీసుకుని 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, మన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకున్నాను. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.